కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, అలాగే కాంగ్రెస్ నాయకుడు గతంలో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ఈ ఈవీఎంలకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చిన తర్వాత మనమేం చేస్తాము? సుప్రీంకోర్టు నమ్మాలి, ట్రస్ట్ ఉంది మాకు ఎన్నికల సంఘం మీద అని చెప్పింది. చెప్పిన తర్వాత మనం ఏం చేయగలుగుతాము? అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళాము. మీరు అధికారులను నమ్మండి, యంత్రాలను నమ్మండి, ఎన్నికల సంఘాన్ని నమ్మండి అని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా అంతటితో ముగిసిపోయింది. ఎన్నికల సంఘం ఏమో వీటిలో ఏం లోపం లేదంటుంది. అటువంటి అప్పుడు ఇంకా ఇది ఎలా ముందుకు పోతుంది అని ఆయన ప్రశ్నించాడు. దీన్ని సవాల్ చేశాము, విచారణ జరిగింది, అందులో ఈ అంశాలన్నీ కూడా మేము చెప్పాము, కానీ వినలేదు. నమ్మడం, ట్రస్ట్, మీకు దాని మీదే ట్రస్ట్ ఉంటే, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నిష్పాక్షికత లేదు అని తెలిసినప్పుడు ఎలా నమ్మగలుగుతాము అనే ప్రశ్న ఆయన లేవనెత్తాడు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ మీదే విశ్వాసం కోల్పోయిన తర్వాత దాని నుంచి వచ్చే తీర్పు, ఈ ఫలితాలు, వీటి మీద వాటి విశ్వసనీయత ఎలా నిలబడుతుంది? కానీ సుప్రీంకోర్టు ఇలాంటి వైఖరి తీసుకుంటే మనం ఏం చేయగలుగుతాం అన్నది కపిల్ సిబాల్ ఒక విధంగా ఆ నిస్సహాయతలో, నిరసనతో కూడినటువంటి నిస్సహాయతతో చేసినటువంటి వ్యాఖ్య. అందరూ అన్నీ నమ్మాలి, అందరూ అన్నింటినీ నమ్మాలి అని చెప్పేసేటైతే ఇంకా మెకానికల్గా, యాంత్రికంగా, మొక్కుబడిగా ఇది తయారవుతుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టుకు ట్రస్ట్, ఎన్నికల కమిషన్ మీద అంత ట్రస్ట్ ఉన్నంత వరకు మనం కూడా సుప్రీంకోర్టు మీద ట్రస్ట్ ఉంచాల్సిందే, కానీ ఇంకేం లేదు. కానీ ఫిర్యాదులు చాలా ఉన్నాయి, లోపాలు చాలా ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటికి సంబంధించి అనేక అంశాలు వస్తున్నాయి. మొత్తం అన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తాం? రాజ్యాంగబద్ధంగా దేశంలో అత్యున్నతమైన వేదిక సుప్రీంకోర్టు కాబట్టి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు నమ్మండి, నమ్మకం ఆధారంగానే వెళ్ళాలి అనేటైతే వ్యవస్థలో ఇంకా ప్రశ్నించడము, ఇంకా న్యాయ వ్యవస్థ చేయాల్సింది ఏంటి? న్యాయ వ్యవస్థ అక్కడ సందేహానికి ఆస్కారం ఉందా లేదా అన్నదాన్ని పరిశీలించి జవాబు చెప్పాలి, ఒక పరిష్కారం చూపించాలి. అంతేగాని వాళ్ళే మేము నమ్ముతున్నాము అంటే మనం కూడా దాన్ని ఇంకేం చేస్తామని ఒక విధమైన నిర్వేదం, నిరాసక్తత, అదే సమయంలో నిరసన కూడా వ్యక్తం చేశారు. బహుశా మొన్న కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరిని బట్టి ఆయన చేస్తుండొచ్చు. ఇప్పుడే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన, గతంలో జరిగిన కొన్ని విచారణలకు సంబంధించిన కొన్ని పీసులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ సొలిసిటర్ జనరల్ను కూడా సుప్రీంకోర్టు వేసినటువంటి కొన్ని ప్రశ్నలు అవి కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది తప్పకుండా ఇది ఒక వైడర్ డిస్కషన్, విస్తృత చర్చకు దారితీసే ఒక అవకాశం అయితే కనిపిస్తుంది.